వర్సటైల్ కంటెంట్ ఉన్న మూవీస్, వెబ్ సిరీస్, గేమ్ షోస్, కుకరీ షోస్తో ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది ఆహా ఓటీటీ. ఆహా ఓటీటీలో సుడిగాలి సుధీర్ హోస్ట్గా ఆడియన్స్ ఫేవరేట్ గేమ్ షోగా సర్కార్ పేరు తెచ్చుకుంది. ఇప్పుడీ గేమ్ షో సీజన్ 5 స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు సర్కార్ సీజన్ 5 స్ట్రీమింగ్ అవుతుంది. ఈ గేమ్ షోలో సెలబ్రిటీ గెస్ట్స్ ఫుల్ ఎంటర్టైన్ అందిస్తారు. ఓటీటీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న గేమ్ షో సర్కార్. బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ హోస్టింగ్ చేస్తున్న ఈ ఇప్పటివరకు 4 సీజన్స్ విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. సినీ తారలు, సీరియల్ స్టార్లతో క్విజ్ కాన్సెప్ట్తో సాగే ఈ షో ప్రేక్షకులను తెగ ఎంటర్టైన్ చేస్తుంది. ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహాలో ఈ సర్కార్ గేమ్ షో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దాదాపు 4 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ గేమ్ షో ఇప్పుడు సీజన్ 5 వచ్చేసింది. మొదటి 3 సీజన్లకు ప్రదీప్ మాచిరాజు హోస్టింగ్ చేయగా, గత 4వ సీజన్ నుంచి సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్నారు. ఎప్పటిలాగే తనదైన కామెడీ పంచులతో పాటు సరదా సంభాషణతో ఆద్యంతం నవ్వులు పూయిస్తూ ఓటీటీ ప్రియులను అలరిస్తున్నారు సుధీర్. ఇప్పుడు సీజన్ 5 ద్వారా మరోసారి ఓటీటీ ప్లాట్ఫామ్పై సందడి చేసేందుకు రెడీ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా సర్కార్ సీజన్ 5 ఫస్ట్ ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ గేమ్ షో ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు సర్కార్ సీజన్ 5 స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది ఆహా. అలాగే ఈ గేమ్ షోలో సెలబ్రిటీ గెస్ట్స్ ఫుల్ ఎంటర్టైన్ అందిస్తారు. ఈ సీజన్లో సరికొత్త సెగ్మెంట్ సర్కార్తో ఆటను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ గేమ్ షోలో ప్రేక్షకులు తమ ఇంటి వద్ద నుంచే పాల్గొనవచ్చు. అలాగే ఆహాలో ఈ గేమ్ షో చూస్తూ డిస్ప్లే అయ్యే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు పంపిన ప్రశ్నలకు సరైన సమాధానాలు వాట్సాప్ ద్వారా పంపితే సర్ప్రైజ్ గిఫ్ట్లు గెలుచుకోవచ్చు. గేమ్ షోస్కు రారాజుగా పిలుస్తున్న సర్కార్ ఈ సీజన్ 5తో మరింతగా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. దీంతో పాటు ప్రతి శుక్రవారం ఆహా సరికొత్త మూవీస్, వెబ్ సిరీస్లను స్ట్రీమింగ్కు తీసుకొస్తోంది. ఇక ఆహా ఓటీటీ ఎప్పటికప్పుడు సరికొత్త చిత్రాలను, వెబ్ సిరీస్లను అందిస్తుంది. దుల్కర్ సల్మాన్, సంయుక్త మీనన్ కలిసి 6 ఏళ్ల క్రితం నటించిన ఓరు యమండన్ ప్రేమకథ చిత్రాన్ని సైతం తెలుగులో స్ట్రీమింగ్ చేస్తుంది. 2019లో మలయాళంలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కామెడీ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో ఒక యముడి ప్రేమకథ పేరుతో విడుదల చేసింది భవానీ మీడియా. ఇవి కూడా చదవండి. టాలీవుడ్ హీరోయిన్ దొరికేసిందిరోయ్. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్. టాలీవుడ్ సీరియల్లో పవర్ఫుల్ విలన్, నెట్టింట గ్లామర్ బ్యూటీ. ఫోటోస్ చూస్తే మానసంతా నువ్వే, మరీ ఇంత అందంగా ఉందేంట్రా, మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్. టాలీవుడ్ అమ్మాయిల డ్రీమ్ బాయ్ 30 ఏళ్లకే సినిమాలకు దూరం. కట్ చేస్తే ఇప్పుడు ఇలా.